చూడండి ఇక్కడ ముందు క్లాస్లో మనము ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 8,000 rupees at 5% of tax, 5% per tax అన్నాడు. కాబట్టి P is equal to 8,000 అని, R is equal to rate of interest 5% అని, T వచ్చేసి ట్యాక్స్ 3 years అన్నాడు. కాబట్టి T is equal to 3 years. కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P into 1 plus R by 100 whole to the power of T minus P. ఈ ఫార్ములా ఉపయోగించాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసి P into 1 plus R by 100 whole to the power of T minus P is equal to, మరి P అంటే 8,000 into 1 plus R is rate of interest is 5 divided by percent కాబట్టి 5 by 100 whole cubed. T అంటే 3 years కాబట్టి హోల్ క్యూబ్డ్ మైనస్ మరి P 8,000 ఈజ్ ఈక్వల్ టు 8,000 ప్లస్ 100 into 100 plus 5 is 105 divided by 100 whole cubed is equal to minus 8,000. కాబట్టి 8,000 into మరి 5తో 5 2 జా 10 0 5 2 జా 10 5 1 జా మరి 21 by 20 whole cubed minus 8,000 మరి is equal to 8,000 into 21 by 20 into 21 by 20 into 21 by 20 అంటే 21 జా 24 జా మరి 21 జా 22 జా మరి 21 జా 21 జా లెక్కేసుకుంటే మనము is equal to 1000 into 21 21 21 minus 8,000. ఇందులో మనం మల్టిప్లై చేస్తే ఇక్కడ 21 is 9261 minus 8,000 is 1261. That is the మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1,261 రూపాయి. ఇది ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటాము, మరి అసలు ఇచ్చినప్పుడు P, మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి మరి కాలము T 3 years ఇచ్చినప్పుడు మరి వాటి యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎలా కనుక్కుంటాము అంటే మన P into 1 plus R by 100 whole power T మైనస్ P ఫార్ములా వేస్తే చాలు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమి PTR by 100 అంతే. దట్ ఈస్ నెక్స్ట్ వన్. ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 1,000 rupees at 5% per ట్యాక్స్ 1 year. కాంపౌండ్ ఆఫ్ ఇయర్లీ అన్నాడు, కాంపోనెంట్ ఆఫ్ ఇయర్లీ అన్నాడు. కాబట్టి ఇక్కడ P is equal to 1,000 rupees మరి R is equal to 5%, T is equal to 1 year అన్నాడు. అంటే 6 months అంటే అక్కడ 3 అని తీసుకుంటాం. హాఫ్ అంటే ఇక్కడ 1 year అన్నాడు. ఫర్ 1 year అంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P into 1 plus R by 100 whole power T minus P is equal to 1,000 into 1 plus R is 5 divided by 100 whole power 2. హాఫ్ అంటే అక్కడ 2 తీసుకోవాలి మైనస్ 1,000 is equal to 1,000 into 1 plus 5 by 200 అంటే 205 by 200 minus 1,000 is equal to మరి 1,000 ఇందులో క్యాన్సిల్ అవుతే 41 by 40 whole square minus 1,000 is equal to 1,000 into 41 by 40 into 41 by 40 minus 1,000. 2 5s are 10 అంటే మరి 500 2 0 0 gets cancelled. 2 5s are మరి 5 into 41 is 8,405 divided by 8 minus 1,000 is equal to మరి 1,050.62 minus 1,000 is 50.62. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి ఈ విధంగా ఈ యొక్క ఫార్ములాస్ ఉపయోగించి మనము ఈ యొక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కనుక్కుంటాం. కాబట్టి హాఫ్ ఇయర్లీ అంటే 6 months అని అందులో 2 తీసుకుంటాం, 1 year అంటే 3 months అని తీసుకుంటాం.
కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 రూపీస్ అట్ 12% పర్ ట్యాక్స్ 2. 1 year కాంపౌండ్. 1 year అంటేనే 2 తీసుకోవాలి, ఎందుకంటే 6 months వన్స్ 6 months వన్స్ అంటే అక్కడ 2. కాబట్టి P is equal to 5,000, మరి R is equal to 12%, T is equal to 1 year is equal to half yearly. 1 year ఇచ్చిన హాఫ్ ఇయర్లీ ఇచ్చిన 2 తీసుకోవాలి. T is equal to 2. ఓకే, మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ is equal to P into 1 plus R by 200 whole power T minus P is equal to P is 5,000 into 1 plus R is 12 divided by 200 whole square minus 5,000. మరి 5,000 into మరి 212 divided by 200 whole square minus 5,000 క్యాన్సిల్ అవుతే మరి 5,000 into 53 by 50 whole square minus 5,000, మరి 5,000 into 53 by 50 into 53 by 50 minus 5,000, మరి 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 5 రెండ్ల 10, 5 ఒకట్ల 5 0, మరి 5 రెండ్ల 10, మరి 2 into 53 into 53 is 5,618 minus 5,000 is 618 rupees. That is the compound interest is 618 rupees. మరి find the compound interest on 550,000 rupees at 12% for annum tax 6 months compound quarterly అన్నాడు. మరి 6 months అంటే హాఫ్ అనే కదా, కాబట్టి 2 quarters అని. కాబట్టి that is the here P is equal to 5,000, R is equal to rate of interest 12%, మరి T is equal to 6 months. 6 months means 2 quarters అని. కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ is equal to P into మన 1 plus R by 100, అంటే ఇక్కడ 2 quarters అంటే ఒక క్వార్టర్కి 2 కాబట్టి 2 quarters కాబట్టి 400. 1 plus R by 400 whole power T minus P is equal to 50,000 into 1 plus 12 by 400 whole square minus 50,000. 50,000 into 412 divided by 400 whole square minus 50,000. But 5,000, 50,000 into 103 divided by 100 whole square minus 50,000. 50,000 into 103 into 103, మరి 2 zeros cancelled, minus 50,000 మరి మల్టిప్లై చేస్తే మరి 53,045 minus 50,000 మరి 3,045. దట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 3,045 రూపాయలు. దట్ ఈస్ ద సొల్యూషన్. నెక్స్ట్, find compound interest on 15,625 for 9 months at 16% per annum compound quarterly. Per annum quarterly. ఇయర్ అని 9 months అన్నాడు. 9 months కాబట్టి P is equal to 15,625 for 9 months అంటే T is equal to 9 months. Rate of interest is 16%. మరి యానం కాంపౌండ్ క్వార్టర్లీ అంటే మరి 9 months అన్నాడు కాబట్టి 3 quarters అని. మరి 3 quarters అన్న ఇక్కడ 400 తీసుకుంటాం. కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P into 1 plus R by 400 whole power T minus P. మరి P is 15,625 into 1 plus 16 divided by 400 whole cubed 1,625. 15,625 into మరి 416 divided by 400 whole cubed minus 15,625. 15,625 into మరి
అక్కడ 104 డివైడెడ్ బై 100 మరి దాన్ని కూడా క్యాన్సిల్ చేస్తే 21/20 హోల్ క్యూబ్డ్ మైనస్ 15,625 మరి 15,625 ఇంటూ 21/20 ఇంటూ 21/20 ఇంటూ 21/20 మైనస్ సింప్లిఫై చేస్తే మనకు మరి 17,576 మైనస్ 15,625 ఈజ్ 1,951 రూపీస్. ఇది ఇక్కడ 1 year అంటే 100 అని, హాఫ్ ఇయర్ అంటే 200 అని, క్వార్టర్లీ అంటే 400 అని. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. 1 year అంటే 100 ఇక్కడ తీసుకునేటప్పుడు 1 ప్లస్ ఆర్ బై 100 200 400 అనేది ఇది ఇంపార్టెంట్ మనం గమనించాలి. 1 year ఇస్తే ఆర్ బై 100 అని, హాఫ్ ఇయర్ ఇస్తే ఆర్ బై 200 అని, మరి క్వార్టర్లీ ఇస్తే ఆర్ బై 400 అని. హాఫ్ ఇయర్లీ 1 year పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ యావరేజ్ సమ్ ఆఫ్ ఐటమ్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్నాడు. ఇక్కడ సమ్ ఆఫ్ ఐటమ్స్ అంటే ప్రాబ్లమ్ చూడండి. మరి ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఇది ఈక్వల్ ఏమి? సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ n ఇంటూ n+1 డివైడెడ్ బై 2. మరి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ ఎన్ని? 100. 100 ఇంటూ 100+1 డివైడెడ్ బై 2. 100 ఇంటూ 100/2 ఈజ్ 50 ఇంటూ 101 ఈజ్ 5050. దట్ ఈస్ ఇది మరి యావరేజ్. ఫైండ్ ద మరి యావరేజ్ ఆఫ్ ఆల్ నంబర్స్ బిట్వీన్ 6 or 34 ఆర్ డివిజిబుల్ బై 5 అన్నాడు. మరి ఇక్కడ 5తో డివిజిబుల్ కావాలంటే 5 2s 5 3s 5 4s 5 5s 5 6s. అంటే ఇక్కడ డివిజిబుల్ 5తో ఆ యొక్క 34 లోపల మనకి 5 నంబర్స్ అవుతాయి. ద యావరేజ్ ఈజ్ సమ్ ఆఫ్ ఐటమ్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఐటమ్స్. సమ్ ఆఫ్ అంటే ఏమి? ఈ యొక్క డివిజిబుల్ అయ్యే నంబర్స్ ఎన్ని ఉన్నాయి? 10 ప్లస్ 15 ప్లస్ 20 ప్లస్ 25 ప్లస్ 30 డివైడెడ్ బై టోటల్ ఐటమ్స్ ఎన్ని అంటే 5. కాబట్టి 100/20 ఈజ్ ఈక్వల్ టు 100/5 ఈజ్ ఈక్వల్ టు 20. మరి నెక్స్ట్ పై చార్ట్. ఇందులో ఈ పై చార్ట్ అనేది మనకి ఖచ్చితంగా ఒక ఎస్ఏ ప్రాబ్లం ఉంటుంది. అందులో మనకి 5 క్వశ్చన్స్ అడతాడు. చూడండి, ద పై గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ది బ్రేకప్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ హౌస్ అజ్యూమింగ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈస్ 6 lakhs. 6 lakh. ఆన్సర్ ది క్వశ్చన్ గివెన్ బిలో. ఒక పై గ్రాఫ్ని వాడు ఉపయోగించి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ గురించి ఆ పై గ్రాఫ్లో మనకు కనబరచడం జరిగింది. మరి దీని టోటల్గా కాస్ట్ ఎంత పెట్టినాడంటే 6 lakhs. కాబట్టి దీనికి కావాల్సినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ సిమెంటు, లేబరు, టింబరు, తర్వాత సూపర్విజను, తర్వాత స్టీలు, తర్వాత బ్రిక్స్. ఇందులో ఎంత పర్సెంట్ ఎంత అనేది మరి 72% ఈజ్ సిమెంట్, లేబర్ ఈజ్ 90%, టింబర్ ఈజ్ 36%, మరి సూపర్విజన్ ఈజ్ పర్సెంట్ కదా డిగ్రీస్ 54 degrees, మరి స్టీల్ వచ్చేసి 54 degrees, మరి బ్రిక్స్ వచ్చేసి 54 degrees. మరి ద అమౌంట్ స్పెంట్ ఆన్ సిమెంట్ ఈజ్ అన్నాడు. ద అమౌంట్ ఆన్ స్పెంట్ ఆన్ సిమెంట్ ఈజ్, సిమెంట్కి ఎంత మనం అమౌంట్ స్పెండ్ చేయాలి అంటే మరి సిమెంట్ వచ్చేకి 72 degrees అన్నాడు. ఒకటే మరి 72 degrees అన్నప్పుడు డిగ్రీలో 72/360 degrees ఇంటూ 6 lakhs చేస్తే మనకి 1,20,000ని మనము సిమెంట్కి ఉపయోగించిన అమౌంట్ 1,20,000. ఎలా అంటే
ద అమౌంట్ స్పెంట్ ఆన్ సిమెంట్ ఈజ్, సిమెంట్ ని మనము రౌండ్ ఆఫ్ చూసుకోవాలి. ఇది ఈ సిమెంట్ ఎంత ఉంది, 72 degrees ఉంది. డిగ్రీస్ లో ఉన్నప్పుడు మనము 360 degrees వేసుకోవాలి. మరి 1 degree ఈజ్ ఈక్వల్ టు 1/360. మరి 72 degrees కంటే 72/360 ఇంటూ 6 lakhs. దాన్ని సింప్లిఫై చేస్తే మనకి 1,20,000. అంటే 6 lakhs లో 1,20,000 మనము సిమెంట్ కి ఉపయోగించినాడు. నెక్స్ట్ ద సెకండ్ క్వశ్చన్ ఈస్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ లేబర్ ఎక్సీడ్స్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ సూపర్విజన్ బై అన్నాడు. మరి ద అమౌంట్ స్పెంట్ ఆన్ లేబర్ ఈజ్ 90 degrees. కాబట్టి 90/360 ఇంటూ 6 lakhs. దీన్ని సింప్లిఫై చేస్తే మరి 1,50,000. మరి లేబర్కి ఎంత ఇచ్చినాడు, 1,50,000 ఇచ్చినాడు. నెక్స్ట్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ సూపర్విజన్, అంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ అంతా మరి చెక్ చేసుకోవడానికి సూపర్విజన్ ఈజ్ మరి 54 degrees. మరి 54/360 ఇంటూ 6 lakhs ఈజ్ 90,000. కాబట్టి ఇక్కడ కూడా 90,000. కాబట్టి అక్కడ 1,20,000 మరి 150 90,000. ఈ విధంగా మనం అమౌంట్ స్పెండ్ చేస్తున్నాడు. మరి ఫైనల్గా ఏమడిగినాడు అంటే మరి క్వశ్చన్ ఆన్సర్ ది క్వశ్చన్ గివన్ బిలో అన్నాడు కదా. హ్యాజ్ అజ్యూమింగ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద గ్రాఫ్ ఆఫ్ గివన్ బిలో షోస్ ది బ్రేకప్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అట్ ఏ హౌస్. కాబట్టి దీంట్లో మనము 1,50,000 లో మైనస్ 90,000 తీసేస్తే 60,000. నెక్స్ట్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ సిమెంట్, స్టీల్ అండ్ సూపర్విజన్ ఈజ్ వాట్ % ఆఫ్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అన్నాడు. మరి సిమెంట్ వచ్చేసి 72 ప్లస్ స్టీల్ ఈజ్ 54 ప్లస్ అండ్ సూపర్విజన్ ఈజ్ 54. మరి ఇవన్నీ యాడ్ చేసి డివైడెడ్ బై 360 ఇంటూ 6 lakhs. మరి ఇవన్నీ యాడ్ చేస్తే 180/360. మరి 180 ఇంటూ 2 360 2 3 6 ఈజ్ 330,000. మరి 50% ఆఫ్ ది టోటల్ కన్స్ట్రక్షన్. 6 lakhs లో 3 lakhs కాబట్టి మరి 50% ఆఫ్ ది టోటల్ కన్స్ట్రక్షన్. ఇది ఈ విధంగా మనం ఇచ్చినప్పుడు ఈ విధంగా కనుక్కుంటాం. ఓకే, the box graph is given below shows the taxation exchange secure at a country in millennium from 91 to 92, 98 to 99. Taxation exchange ensures at a country in million US అన్నాడు. ఇక్కడ మనకి గమనిస్తే చూడండి, ఇక్కడ 0 కింద ఏమి ఇచ్చినాడు, ఇక్కడ ఇయర్స్ ఇచ్చినాడు. ఈ ఇయర్స్ లో మనకి ద ఫోర్జన్ ఎక్స్చేంజ్ recurs in 1992 to 93 was how many times 97 to 98 అన్నాడు. అంటే 97 నుంచి 98 వరకు మరి ఎంత, హౌ మెనీ టైమ్స్, ఎన్ని రెట్లు మనకి గమనిస్తే 92 to 93 అంటే ఇది 25%. మరి 97 to 98 ఇక్కడ 5040, ఇక్కడ 2510 అన్నాడు. అందులో
92 to 93. కాబట్టి నన్ అంట. కాబట్టి the 4-engine exchange research in 97 to 98 was how many time that in 94 to 95? 97, 98, 3 120, మరి 94 to 95 అన్నాడు. 94 to 95 is 3360, 1.5 అంట. ఓకే, మరి దీని నుంచి ఇందులో మనము క్యాలెండర్ గురించి మరొకసారి చెప్పుకుందాం. ఈ క్యాలెండర్లో చూడండి, 16 ఇయర్ కోడ్ అని ఒకటి, ఇయర్ కోడ్, మంత్లీ కోడ్, డే కోడ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మరి మంత్ కోడ్ అన్నప్పుడు ఇయర్ కోడ్లో మరి 1600 నుంచి 1699 వరకు కోడ్ 6 తీసుకుంటాం. 1700 నుంచి 1799 వరకు 4, 1800 టు 1899 ఈజ్ కోడ్ 2ను, మరి 1900 టు 1999 వరకు 0, మరి 2099 6, మరి 2100 నుంచి 2199 వరకు 4 కోడ్, మరి 2200 టు 2299 ఈజ్ 2, 2300 టు 2399 0. అంటే 2399 సంవత్సరం వరకు కూడా మనకి కోడ్ ఎలా తీసుకోవాలి, ఏది ఇస్తే ఆ యొక్క ఇయర్ కోడ్ ఎలా తీసుకోవాలనేది మనకి చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క మంత్లీ కోడ్, మంత్ కోడ్ ఏమంటే మనకు ఉన్నటువంటి మంత్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. కాబట్టి ఈ మంత్ కోడ్ వచ్చేసి జనవరికి 0 అని, 033614625035. దీన్నే మనము జనవరికి 0, ఫిబ్రవరి 3, మార్చ్ 3, ఏప్రిల్ 6, మే 1, జూన్ 4, జూలై 6, ఆగస్ట్ 2, సెప్టెంబర్ 5, అక్టోబర్ 0, నవంబర్ 3, డిసెంబర్ 5. అట్లా మంత్లీ కోడ్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలా. ఆ మంత్లీ కోడ్ అనేది కూడా మనకి గుర్తుండాలా. 033614625035, ఇది మన మంత్లీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డే కోడ్. డే కోడ్ వచ్చేసి సండే 0, మండే 1, ట్యూస్డే 2, మరి వెడ్నెస్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6. కాబట్టి ఈ విధంగా మన డే కోడ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు అది ఎలా అనేది మనకి తెలియాలంటే ఫార్ములా ఇది. మరి ఫార్ములా క్యాలెండర్లో మనం ఈ ఫార్ములా ఈ విధంగా రాస్తాం. మరి ఫస్ట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు డేట్ ఏమి, ఈరోజు డేటు అనుకో, సపోజ్ డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ ఇయర్ కోడ్ ప్లస్ ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్ ప్లస్ ఇయర్ బై 4, లాస్ట్ 2 డిజిట్స్ డివైడెడ్ బై 4, టోటల్ డివైడెడ్ బై 7. కాబట్టి నోట్ ఇయర్ మీన్స్ లాస్ట్ 2 డిజిట్స్ ఓన్లీ. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్
ఒక ప్రాబ్లం తీసుకుంటే మనము చూడండి, వాట్ వాజ్ ది డే ఆఫ్ ది వీక్ ఆన్ 15th ఆగస్ట్ 1947 అన్నాడు. 15th ఆగస్ట్ 1947 అంటే మనకి స్వాతంత్రం అనేది ఆగస్ట్ 15th 1947లో వచ్చిందని. మరి ఆ రోజు ఏ రోజు వచ్చింది అంటే మరి చూడండి, ఫస్ట్ డేటు 15 పెట్టినాం. మరి నెక్స్ట్ ఏమి ఇయర్ కోడ్, ఇయర్ ఏమి 1947, కాబట్టి 1900 నుంచి కోడ్ 2 వచ్చేసి, మరి నెక్స్ట్ మంత్ కోడ్, మంత్ వచ్చేసి ఏమి అక్కడ ఆగస్ట్ అన్నాడు. మరి ఆగస్ట్ అన్నప్పుడు మరి ఆగస్ట్లో మనకి ఏముంది, మంత్ కోడ్ వచ్చేసి 2ను, మరి ఇయర్ కోడ్ వచ్చేసి 0 అవుతుంది. 19 to 99 అంటే 0 ప్లస్ ఇయర్, మరి ఇయర్ ఏమి 47 కాబట్టి 47, మరి నెక్స్ట్ 47 డివైడెడ్ బై 4 డివైడెడ్ బై 7, కాబట్టి 15 ప్లస్ 2 ప్లస్ 0 ప్లస్ 47 ప్లస్ దీన్ని 4తో భాగిస్తే మరి 4 11 జా 44, 3 కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సింది 11, కాబట్టి 11 హోల్ డివైడెడ్ బై 7, దట్ ఈస్ ద 75/7 ఈజ్ ఈక్వల్ టు 5. ఈ 75 7తో భాగిస్తే మరి రిమైండర్ తీసుకుంటాం. ఆ రిమైండర్ కోడే మనకి ఫ్రైడే అవుతుంది. ఫ్రైడే అవుతుంది. మనకి ఫ్రైడే రోజు మనకి పూర్తిగా స్వాతంత్రం వచ్చినట్ల. కాబట్టి ఇఫ్ ద గివెన్ ఇయర్ ఈస్ లీప్ ఇయర్ అండ్ గివెన్ మంత్స్ ఆల్సో January, February, then subtract 1 from రిమైండర్. అంటే జనవరి ఫిబ్రవరి వచ్చినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా అది లీప్ ఇయర్ అవుతుంది. కాబట్టి మనము వచ్చినటువంటి ఆ రిమైండర్లో 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. 1 తీసేస్తే వచ్చిన దాన్నే మనము ఆ యొక్క డేగా పరిగణిస్తాము. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్, వాట్ వాజ్ ది డే ఆఫ్ ది వీక్ ఆన్ 11th February 2020? మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఈజ్ 11th, మరి ఫిబ్రవరి అన్నాడు 3, మరి వచ్చేసి ఇయర్ కోడ్ 2020 అంటే 6, 2000 నుంచి 2019 వరకు అంటే 6 కోడ్ ప్లస్ లాస్ట్ 2 డిజిట్స్ ఇయర్ 20, మరి లాస్ట్ 2 డిజిట్స్ డివైడెడ్ బై 4 డివైడెడ్ బై టోటల్ 7, కాబట్టి 11 ప్లస్ 3 ప్లస్ 6 ప్లస్ 20, మరి 20/4 అంటే ఎంత, 25/4 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 5, 4 5 20 డివైడెడ్ బై 7, టోటల్ ఈస్ 45 డివైడెడ్ బై 7, 7 6 42, మరి 3 అనేది ఇక్కడ రిమైండర్. మరి ఇక్కడ ఫిబ్రవరి వచ్చింది కాబట్టి 3 - 1 ఈజ్ ఈక్వల్ టు 2, మరి 2 ఈజ్ ద ట్యూస్డే. 2 ఈజ్ ద ట్యూస్డే. ఎలా చెప్తాము 2 అని అంటే, మరి సండే కోడ్ ఈజ్ 0, మండే కోడ్ ఈజ్ 1, మరి ట్యూస్డే కోడ్ ఈజ్ 2, కాబట్టి దట్ ఈస్ ద 2 ఈజ్ ద కోడ్ ఈజ్ డే ఈజ్ ట్యూస్డే. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డే ఆఫ్ ది వీక్ ఆన్ 26th January 1950 అన్నాడు. కాబట్టి డేట్ వచ్చేసి 26th, మరి జనవరి అన్నాడు 0, మరి ఇయర్ 1950, కాబట్టి 1950 అంటే దాని యొక్క కోడ్ వచ్చేసి కూడా 0నే, 19 to 1999 వరకు అంటే 0నే, ప్లస్ ఇయర్ ఆఫ్ లాస్ట్ 2 డిజిట్స్ 50, లాస్ట్ ఆఫ్ 2 డిజిట్స్ డివైడెడ్ బై 4 ఈస్ మరి 26 ప్లస్ 0 0 ప్లస్ 50 ప్లస్ 50/4 ఈస్ 12 హోల్ డివైడెడ్ బై 7, మరి టోటల్ ఈస్ 88 డివైడెడ్ బై 7.
మరి 88ని 7తో భాగిస్తే మనకి 4 వస్తుంది రిమైండర్. మరి ఇందులో జనవరి వచ్చింది కాబట్టి లీప్ ఇయర్, అందులో ఒకటి మైనస్ చేయాలి. జనవరి ఆర్ ఫిబ్రవరి అన్నాడు కాబట్టి మరి 4 - 1 అంటే 3. 3 అంటే మనకి వెడ్నెస్డే వస్తుంది. ఓహో, దాంట్లో వచ్చినప్పుడు లీప్ ఇయర్ వచ్చినప్పుడు కాబట్టి 4 థర్స్డే. నెక్స్ట్, వాట్ వాజ్ ది డే ఆఫ్ ది వీక్ ఆన్ 27th November 2006? మరి 27 డేటు, మరి నవంబర్ 3, మరి కోడ్ వచ్చేసి ఇయర్ కోడ్ 2000 to 2099 అంటే 6, మరి లాస్ట్ 2 digits 06, లాస్ట్ 2 digits 06 డివైడెడ్ బై 4 హోల్ డివైడెడ్ బై 7 ఈజ్ ఈక్వల్ టు మరి 27 + 3 + 6 + 6 + 1 divided by 7 is 44/7 is 1 వస్తుంది ఇక్కడ. 2 is Tuesday. Next, what was the day of the week on 8th November 2020? మరి 8 అనేది డేట్ కోడ్, డేట్ యువ డేట్ అది, ప్లస్ మరి నవంబర్ కోడ్ ఎంత 3, మరి ఇయర్ ఆఫ్ కోడ్ 2022, 2099 కోడ్ వచ్చేసి 6, ప్లస్ మరి లాస్ట్ 2 digits అన్నాడు. +20 + 20/4 20 + 20 డివైడెడ్ బై 4. తప్పు చేసినాడు. నెక్స్ట్, వాట్ వాజ్ ది సార్ టైం సార్? వాట్ వాజ్ ది డే ఆఫ్ ది వీక్ ఆన్ 26th February 1936? కాబట్టి డేట్ ఈస్ 26 ప్లస్ మరి మంత్ కోడ్ వచ్చేసి ఫిబ్రవరి కాబట్టి 3. నెక్స్ట్ ఇయర్ కోడ్ 1900 to 99 అంటే 0, ప్లస్ లాస్ట్ 2 digits అంటే 36, ప్లస్ లాస్ట్ 2 digits డివైడెడ్ బై 4 హోల్ డివైడెడ్ బై 7. కాబట్టి 26 + 3 + 0 ప్లస్ 36 + 4 9 హోల్ డివైడెడ్ బై 7 టోటల్ ఈస్ 74. మరి 74/7 ఈస్ మరి 7×10=74. 4 అంటే మనకి మరి లీప్ ఇయర్ వస్తే 1 చేయాలి. మరి 4 - 1 ఈస్ 3. వెడ్నెస్డే. ఫిబ్రవరి వచ్చేసి మనకి 28 days కాబట్టి అక్కడ లీప్ ఇయర్ వస్తుంది. ఆ లీప్ ఇయర్లో 1 తీసేస్తే మనకి 3 వస్తుంది. ఆ 3 కోడే మనకి వెడ్నెస్డే. నెక్స్ట్, వాట్ వాజ్ ది మరి డే ఆఫ్ ది వీక్ ఆన్ 23rd November 1998? మరి డేట్ 23 ప్లస్ నవంబర్ అంటే కోడ్ 3, మరి 1900 to 1999 వరకు అంటే కోడ్ వచ్చేసి 0. 19 కోడ్ అంటే 0నే. మరి 2000 కోడ్ వచ్చినప్పుడు 6 వస్తుంది. ప్లస్ లాస్ట్ 2 digits 98, ప్లస్ లాస్ట్ 2 digits డివైడెడ్ బై 4 23 + 3 + 0 ప్లస్ 98 + 24 డివైడెడ్ బై 7 ఈజ్ 148. మళ్ళీ 148 డివైడెడ్ బై 7 అంటే మనకి ఏమొస్తుంది? 1 7 2 14, మరి 7 1 7 2 14 0 8 ఉంటుంది. 7 1 7 1 అంటే మనకి మండే. నెక్స్ట్, ఆన్ విచ్ డేట్స్ ఆఫ్ March 2005 డిడ్ ఫ్రైడే టాల్ అన్నాడు.
First we find what was the day of the coefficient on 1st March 2005. 1st March కాబట్టి 1 డేటు ప్లస్ మరి మార్చ్ అన్నాడు కాబట్టి 3 మరి ఇయర్ 2005 కంటే 2001 కంటే 6 ప్లస్ లాస్ట్ 2 digits is 05 ప్లస్ 05/4 మరి 1 ప్లస్ 3 ప్లస్ 6 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ మరి ఎంత 4 ఒకట్ల 4 1 డివైడెడ్ బై 7 is మరి 4 10 15 16 డివైడెడ్ బై 7 మరి 2 వస్తుంది 2 is ట్యూస్డే ఇది మనకు ఈ యొక్క క్యాలెండర్ మరి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ క్యాలెండర్. ఓకే, టుడే ఈజ్ స్టాప్. నెక్స్ట్ క్లాస్ టుమారో, నెక్స్ట్ టాపిక్. ఓకే, హలో.